హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటంటే ఒక 4 డేస్ నుంచి నేనైతే గార్డెన్‌లోకి వెళ్ళలేదు. కొంచెం పనుండేసి. సో, ఈరోజు వెళ్తే సడెన్‌గా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. సో, అంతే కదా! ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు అట్లా ఏమీ లేదనుకోండి డిసప్పాయింట్ అవుతాం. ఇట్లా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదన్నా కనిపించిందనుకోండి హ్యాపీ కదా! సో, ఇదైతే చూసారా? మనము ఇంతకుముందు వీడియోలో చూసాం కదా! గోంగూర. ఇది ఇంకా బాగా ముదిరిపోయింది. సో, ఫ్లవర్స్ కూడా వస్తూనింది. సరే చూద్దాం ఏమవుతుందో అన్నట్టు పెట్టాను. ఇప్పుడు ఇంకా ఆ ఫ్లవర్స్‌లోంచి బాగా గింజలొస్తున్నాయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నాను. అంటే మామూలుగా ప్యాకెట్‌లో గింజలొచ్చింటే తీసుకొచ్చి వేశాను గానీ, బట్ చెట్టుకి ఇలా రావడం అయితే కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. ఇంకా కిచెన్ అండ్ గార్డెనింగ్ ఈ 2 కూడా ఎక్స్‌పెరిమెంట్‌కి బావుంటుంది కదా! సో, మనం ఏదన్నా చేయాలంటే కొత్తగా ట్రై చేయొచ్చనమాట. సో, మార్నింగ్ ఇలా గార్డెన్‌లోకొచ్చినప్పుడు నాకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే, ఇట్లా న్యాచురల్‌గా చూస్తున్నామనుకోండి, ఇప్పుడు మనం ఫుడ్ తింటాము. సో, మన బ్రెయిన్‌కి కూడా ఫుడ్ కావాలి కదా! సో, ఏంటంటే గ్రీనరీ లేకపోతే ఇట్లా ఏదైనా నేచర్ చూసినప్పుడు మైండ్ చాలా రిలాక్స్ అవుతుందంట. నేనైతే ఒక బుక్‌లో చదివాను. ఇలా సన్‌రైజ్ పడుతూ ఉందనుకోండి, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఎప్పుడు ఇంట్లో ఫ్యాన్ కింద ఉన్నామనుకోండి, సో, విటమిన్ డి అనేది తక్కువైపోతుంది. ఇంకా మీరెప్పుడైనా గమనించారా? ఎక్కువ వానలు, ఇట్లా చలి ఉన్నప్పుడే మనకి లేనిపోని కొన్ని రోగాలన్నీ వస్తూ ఉంటాయి కదా! సో, మనం ఎప్పుడు ఎండకు కొంచెం ఎక్స్‌పోజ్ అయ్యామనుకోండి, మన బాడీ దానికేదైనా ప్రాబ్లమ్ ఉంటే అది తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది. ఇది మనము దగ్గాకంటాం కదా! సో, దానికి ఫ్లవర్స్ వచ్చింది. భలే ఉంది కదా! కలర్ అయితే చాలా బావుంది. సో, ఎండాకాలం అంటే మల్లెపూలు కామనే కదా! ఇదైతే చిన్న చెట్టండి. ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంకా చూడాలి మరి ఎలా వస్తుందో ఏంటో. మాకు కోతులు చాలా ఎక్కువొస్తుంటాయి. సో, అందుకనేసి ఏం చెట్లు పెట్టినా పెట్టట్లేదు. సో, ఇంకా బాగా కోతులు రాకుండా ఉంటే మనం ఇంకా కూరగాయలన్నీ కూడా పండించుకోవచ్చండి. సో, కనకాంబరాలైతే మాల కట్టేసాను. ఇంకా ఇది ఆవాలు కదా! ఆవాలు ఉంటాయి కదా! సో, అది వేసాను. చూద్దాం ఎట్లొస్తుందో ఏమో అని. చాలా బా వచ్చింది. సో, ఇది సక్సెస్ అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు మనము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.